ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్లులోని ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టును కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు సందర్శిస్తారు. తెలంగాణలో జపాన్కు చెందిన మారుబని సంస్థ పెట్టుబడులు పెట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలంగాణలో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వార్తల వివరాలు: కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా గత సాయంత్రం ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కాగా ఈరోజు ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రామం వద్ద గ్రీన్కో గ్రూప్ 2,800 ఎకరాల్లో 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టును ఆయన ఈరోజు సందర్శిస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం అహోబిలం క్షేత్రానికి చేరుకుని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుంటారు. కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. సోనీ సంస్థకు చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు. అనంతరం ప్రముఖ జపాన్ కంపెనీ మారుబెని ప్రతినిధుల బృందం టోక్యోలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. మొత్తం 600 ఎకరాల్లో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మారుబెని సంస్థ రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో అభివృద్ది చేసే మొట్టమొదటి పార్కు ఇదేనన్నారు. దీని ద్వారా సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు మారుబేని సంస్థ ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో గ్రామ పంచాయతీలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 16వ ఆర్థిక సంఘం సమావేశంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో పాలనను బలోపేతం చేయడానికి ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన సమగ్ర సిఫార్సులను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేశారని, డిజిటల్ పంచాయతీల నుంచి గుంతలు లేని గ్రామాల రహదారుల వరకు, గ్రామ సభల నుంచి గోకులాల వరకు, మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన నుంచి సంపదను సృష్టించడం వరకు గ్రామాలను అభివృద్ది ఇంజన్లుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో రాష్ట్రంలోని 13,371 గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లా వణుకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిన్న ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి తెలియజేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం. ఎన్ని వేల మెట్రిక్ టన్నులైనా సరే అవసరమైతే ఇతర జిల్లాలు కూడా తరలించి అక్కడున్న మిల్స్ ని కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేసేటట్టు రైతులు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బృందాన్ని సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు కోరారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న ఆర్థిక సంఘం నిన్న తిరుపతిలో పర్యటించి పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలివ్వాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50% వాటా ఇవ్వాలని కోరారు.
గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు కేంద్రం నుంచి నేరుగా నిధులు విడుదలయ్యేలా సిఫార్సు చేయాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు తన జీవితాన్ని ధారపోశారు. శిలువపై ప్రాణత్యాగం చేశారు. యేసుక్రీస్తు త్యాగానికి ప్రతీకగా శిలువపై ప్రాణాలను అర్పించిన ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు. మరోవైపు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు 30 కోట్ల రూపాయల నిధులు విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనాల చెల్లింపులకు గాను ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా లింగాల వలస, టెక్కలి ప్రాంతాల్లో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలను గత సాయంత్రం ప్రారంభించారు. అలాగే లింగాల వలసలో 2.30 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గ్రామానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ 10 మాసాల్లో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ రోజు మీ పంచాయతీకి తీసుకుంటే 1,35,00,000 నిధులు మంజూరు చేశాం. అటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చబడతాయి. ఆ కార్యక్రమం కూడా చేస్తాం. హైదరాబాద్లోని 450 ఎకరాల్లో ఐటీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్ ఏర్పాటుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐటీ కేంద్రం ఏర్పాటుతో 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 4 జిల్లాల్లో నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్లో జరిగిన భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా రైతులకు భూమిపై పూర్తి హక్కులను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి పేర్కొంటూ, ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. 2025 మన భూభారత చట్టం చేసే నాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. మన ప్రభుత్వం అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్లులోని ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టును కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు సందర్శిస్తారు. తెలంగాణలో జపాన్కు చెందిన మారుబెని సంస్థ పెట్టుబడులు పెట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలంగాణలో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే భూభారతి లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.